प्रक्षाल्य केशवाय नमः తీసుకోండి ఓం నారాయణాయ నమః తీసుకోండి ఓం మాధవాయ నమః లక్ష్మీదేవ నమోస్తుతే ఈ అక్షరం దేవంలో వేసేయండి దీపారాధన ముహూర్తం వేసేయండి దీపారాధన ముహూర్తం ముహూర్తోస్తు ఈ పుష్పం తీసుకుని ఆ గణస్థానం పెట్టి నమస్కారం చేసుకోండి యశవానాం లోకాభిరామం శ్రీరామం భోజ భోజనమామ్యహం సర్వమంగళవాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబకే దేవి నారాయణ నమోస్తే శ్రీ లక్ష్మీనారాయణాభ్య నమః అయ్యా అక్షరం తీసుకుని స్వామి కళ ఆసాలు కూర్చేయండి లక్ష్మీనారాయణాభ్య నమః వామహేశ్వరాభ్య నమః వామహేంద్రగర్భాభ్య నమః హృదయబంధనాభ్య నమః ఆనందాదేవదత్తాభ్య నమః శ్రీ సీతారామాభ్య నమః సర్వేభ్య నమః జనేభ్య మహత్వమిసి అయం ముహూర్త శుభముహూర్తోస్తు ప్రాణాయామ్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర వశాతు నామ నక్షత్ర వశాతు జన్మరాశి వశాతు నామరాశి వశాతు ఉच्चస్థాన వశాతు నీచస్థాన వశాతు అంగగ్రహ వశాతు ధాతార సర్వతః భద్రచక్ర వశాశ్చ గణపతి ప్రారంభిస్తాపన ముహూర్త శుభ ముహూర్తోస్తు నమస్కారం చేసుకోండి మహాగణాధిపతి ఈ స్వామికి ఈసారి మూర్త లక్ష్మి కూర్చేయండి శ్రీ మహాగణాధిపతి దేవహేతం స్వస్తే ఇంద్రావృతశ్రవాహ అది కొబ్బరి జగన్ స్వస్తి ఇంద్రావృతశ్రవాహ వస్త్ర పూజా ఋతువేరాహ వస్త్రస్నాద్యోదశ్నేమే వస్త్రాపహత్యుదాత మౌచాన్నిచాన్నిచన్హే హలోదక స్నానంతో పయామి హలోదక స్నాన అనంతరం శుద్ధోదక స్నానంతో పయామి స్నాన అనంతరం శుద్ధ ఆచమనితో పయామి చలు దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఇంద్ర దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి అగ్నిం ధతుమహే హోతారం విశ్వవేదసం ఆస్తే చలం అగ్నిం దిక్పాలకం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం ఐం హ్రీం క్లీం క్లీం ఓం సౌః ప్రీమహే యత్పవానే రత్యేతే నాశవే సంపదర్మసం సర్వగం సర్వోత్తమస్నాదే తదధర్మాధరిష్వన అవమానే యోగ్యతే నాశవే సంపదర్మసం తస్మై సరస్వతేః చేరణం సర్వప్రభోదనం అవమానే స్వసేనే సుదఘాయతే సుదేః నాశవే సంపదాదః బ్రాహ్మణే సమతిమితం అవమానే చంద్రః ఇమం లోకమథ అమం కామాన్ సమర్థయంతరః దేవే దేవై సమాభూతః అవమానే స్వసేనే సుదఘాయ కృతస్థిరః నాశవే సంపదాదః బ్రాహ్మణే సమతిమితం ఓం భవతే సర్వే దేవై జ్ఞాతోతే సర్వే దేవై పూజితోతే సర్వే పారాయణ పుణ్యం భవతే అనేయాయత్రమాత్మతే అత్రంకంతే లక్ష్మణయామదేవః అత్రం పశ్యేమాచరిత్రః హిరణ్యేన సమాగమ పుంసస్థానోభిః క్షేమదేవహితం రాజః స్వస్తి న ఇంద్ర వృద్ధశ్రవాः వస్త్రపూజా ఋతువేదాः వస్త్రస్తాచోష్ణిమే వస్త్రాభద్రాద ఓం శాంతి శాంతి శనే మిత్రస్యం కరుణః యథా భవత్మధ్యమ తన్న ఇంద్రాభద్రే తన్న విష్ణురథः నమో బ్రహ్మణే నమస్మేవాయ మేవ ప్రత్యక్షం బ్రహ్మాదే మేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి మృతం వదిష్యామి సత్యం వదిష్యామి నామవత భక్తానమవత అవతమాం అవతాత్మానం ఓం శాంతి 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 या फलेन या फलापुष्पायाश्च
विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कामवैनं जगत्यागं मुञ्चे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं ध्यायामि ध्यायामि ज्ञानं समर्पयामि आवाहयामि ध्यायामि ज्ञानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि नवरत्नखचित दिव्यसिंहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः समर्पयामि मुखे आचमनं समर्पयामि तदस्नापयामि आवाहिष्टानवस्तानभोजनः भयरणाय चक्षते नवसर्वमातः प्रतिभाजयतिनः विष्णेव मातः तस्मारङ्गामातः न सत्याय तथा आपो जयधातः स्नानं समर्पयामि स्नानान्ते शुद्ध आचमनं समर्पयामि वस्त्रं व्यवस्थानान्यर्षभजनस्फटिकाः उत्तमः श्रीरमाधेकवीरवेङ्कटनारायणस्वामिनः दिव्यश्री चन्दनपुष्पं समर्पयामि ओम शंखचक्राचार्यवाणे नमः बाहुं पूजयामि ओम ब्रह्मघण्टाय नमः घण्टां पूजयामि नेत्रं पूजयामि ओम सहस्रशिरसे नमः शिरः पूजयामि सत्यनारायणस्वामिने नमः सर्वाण्यङ्गान् पूजयामि ओम नारायणाय नमः ओम देवकीपुत्राय नमः ओम रासार्थाय नमः ओम अच्युताय नमः ओम जङ्घवाय नमः ओम अरञ्जोषे नमः ओम रामाय नमः ओम ज्येष्ठाय नमः ओम ज्येष्ठाय नमः ओम रोदये नमः ओम काल्ये नमः ओम कलकन्ये नमः ओम बलकन्ये नमः ओम बलपुण्ये नमः ओम सर्वधन्ये नमः ओम मनोन्ये नमः ओम तपत्ये नमः ओम विद्याय नमः ओम विद्याय नमः ओम सर्वभद्राय नमः ओम सदाय नमः ओम भक्त्ये नमः ओम सर्वे नमः ओम काल्याय नमः ओम वाचे नमः ओम रत्नालयाय नमः ओम रत्नाय नमः ओम विद्ये नमः ओम स्वाहाय नमः सुधाय नमः सुधाय नमः ओम धन्याय नमः ओम निर्मये नमः ओम लक्ष्मी नमः ओम नित्यवस्थाय नमः भगवत्ये नमः ओम आदित्ये नमः ओम नित्ये नमः ओम दुर्माग्रहयामि अलप्रधनाय नमः साक्षात् दुर्माग्रहयामि साक्षात् यज्ञयामि आदित्यं दोरेपा अमृतरं आचमनपयामि सत्यं कवचेन वेङ्कटि श्री रमाधीरवेङ्कटनारायण स्वामी देवादिना मानवता आरायिता आरायिता सर्वदेवतादिना नामकेन गदेवदेवना काष्ठदालिका कल्पोक्तं साधन निवेदयामि शतरञ्जयक्षमायुः धन्यवात्रं मघोत्मं तथादे रजोधानेते एकधा ब्रह्मणोपहरते एकधयजमान आजस्ते जोधादे श्रीरमाधीर वीरवेङ्कट सत्यनारायण स्वामी गोविन्द आनन्दरत्व निरान्तर्जयामि निराजनान्त पुष्पार्घ्यं समर्पयामि हर महादेव हर श्रेयस्व नित्य कामेन्द्रावैश्च वनो दधातु कुबेराय श्रवणाय महाराजाय नमः ओम तत्ब्रह्म ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् आत्मशनमस्कारान् समर्पयामि शिरसाष्टाङ्गनमस्कारान् समर्पयामि वरस शिरस बुद्ध्या मनस वचस तथा पद्भ्यां एकयजमानायुस्ते ददाति श्यामनेन जयामि विशेषं नृत्यन्तर्जयामि गिरास्नाभयामि वाद्यं घोषयामि अश्वानारोहयामि गजानारोहयामि समस्तोपचार राजोपचार देव्योपचार दिक्योपचार सर्वोपचार पूजनं నాగమహాముని విష్ణులోకంలో చతుర్భుజంజను తెల్లని శరీర కాయగలవాడును శంఖము చక్రము గదా స్వరంకార గల శ్రీ మహావిష్ణువుకి ప్రార్థించను మనస్తో హంచడం కానీ వాక్తో హంచడం కానీ శక్యము కానీ అతీతమైన రూపం గలవాడా ఆది
మధ్యాంతరహిత నిర్గుణవయ సుగుణాత్మటువంటియో ఆది పురుషునటువంటియో భక్తుల శ్రీమన్నారాయణ నీకు భక్తి నమస్కరించున్నాను అని ప్రార్థించను. శ్రీహరి స్తోత్రం విని నాదమహామి అడిగను. శ్రీ భగవాన్ వాచ ఓ నాదమహామి నీ వచ్చిన కారణమేమి, నీ కోరిక తీర్చుతునో చెప్పుమాను. నాదో వాచ నాద శ్రీ మహావిష్ణు చూసి జగద్రక్షక భూలోకంలో మానవులు నానా ఎదురు పడుచున్నారు, నానావిధ కష్టం నిర్మించున్నారు. వారిలో కష్టం తొలగించిన ఇట్లా చెప్పదరిగిన సత్యనారాయణ మతము సకం దుఃఖ నివారణ చేయను, సకలేశను కలుగును, సంతానము కలుగును, సర్వత్రా జయప్రదముగా నుండు. ఈ వ్రతమును వైశాఖ మాసమందు కానీ, మాఘ మాసమందు కానీ, కార్తీక మాసమందు కానీ, ఒక శుభదినంపున కానీ ఆచరించవలను. కష్టములు సంభవించినప్పుడు కానీ, దారిద్ర్యముతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతము చేయడం మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించనచో అట్టి వివాదము తప్పకదేమో కలుగును. ఓ నారదమహాముని ఈ వ్రతము శక్తి గలవారు ప్రతి నెల చేయవచ్చును, లేదా సంవత్సరైనా చేయవచ్చును. ఎవరి శక్త్యానుసారం వారు చేయవలను. సత్యనారాయణ సంవత్సరము పౌర్ణమి ధియందున కానీ, ఏకాదశి కానీ మకర సంక్రమణ చేయలను. సూర్యమే పురమైన నిద్రలేచి కాలకు సమర్పించుకొని యథా ప్రకారంగా నిర్వర్తించుకొని సూచక్ భోజనై ఓ దేవాది దేవ సత్యనారాయణ స్వామి ప్రభు నీ అనుగ్రహాన్ని పొందుడికే భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరిస్తున్నాను అని తన మనస్సులో స్వామిని ధ్యానం చేసుకుని సహస్ర నమస్కారం చేయగలను. ఆ విధంగా సంకల్పం చేసి మధ్యాహ్న కాలంలో కూడా భగవానుడు బ్రాహ్మణుడు ప్రియుడు. ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి వారు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొంది ఆ వేద బ్రహ్మదుడిగా పోయి బ్రాహ్మణుడా నువ్వు వేద విధుడై ఇట్లు దరిద్రమైన నుంచి అడిగాను. బ్రాహ్మోవాచ ఓ ప్రభో నేను మిక్కిలి దరిద్రులను భిక్షాన్ని జీవించున్నాను, చాలా కష్టం పడుతున్నాను. నా దరిద్రం పోటీకి ఏదైనా ఒక ఉపాయాన్ని చెప్పండి బ్రాహ్మణుడు అడిగాను. ఆ బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి వారు శ్రీహరి అవతారం అన్నారయ్యా, సత్యదేవుని సేవించో నీ కష్టాలన్నీ తొలగిపోవును, అక్కడే అదృశ్యమైను. అది విని ఆ బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వారు ఒక రేపే చదువుని తన మనసును సంకల్పించుకున్న వారే ఆ రాత్రి ఉత్సాహం వల్ల నిద్రపోవక ఎట్లో కాలం తిన్నాడు. మరునాడు ప్రాతకాలం లేచి ఆ రోజు తప్పకుండా వ్రతం చేస్తానని తన మనసును మళ్ళా సంకల్పం చేసుకుని భిక్షణం బయలుదేరును. ఆ ఉన్న బ్రాహ్మణులకు చాలా ద్రవ్యం లభించినది. దానితో అక్కడ బ్రాహ్మణుల బంధువులు మిత్రం వచ్చి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి ప్రార్థించను. ఆ ప్రభావంగా ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖము తొలగిపోవగా సకల సంపదలు పొందిన వారిని చాలా సంతోషించను. అది మొదలుగా బ్రాహ్మణుడు ప్రతి మాసంలో కూడా విడవకుండా భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించును. ఆ విధముగా ప్రతి మాసము కూడా సత్యనారాయణ చేయడం వల్ల ఆ బ్రాహ్మణ మహాదేశ్వర వారి అంతిమ మోక్షాన్ని పొందును. సూత్రవారు చెప్తున్నారు, ఓ మునులారా ఈ వ్రతము ఎవరెవరు చేసినారో చెబుతాను వినండి. ఒకప్పుడు బ్రాహ్మణ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించను. బంధుమిత్రులు వచ్చి ఆనందంతో బ్రతకనించుండరి. ఆ విధముగా బ్రాహ్మణ వ్రతం చేస్తుండగా కట్టెల గురించి వచ్చి కట్టెలకాని విధుల నుంచి లోపలికి వచ్చి వ్రతం చూసాను. ఆ కట్టెల నమ్మకున్న వాడు మిగులు ఆకలిగా ఉండి ఆ బ్రాహ్మణ చేస్తున్న ఒక మంత్రి కూడా చూసి, ఓ మహాత్మా మీరు చేస్తున్న వ్రతమేమి, ఈ వ్రతం చేసిన వలన ఏం ఫలితం వచ్చును, దైవ విషయం చెప్పుమని ప్రార్థించను. విప్రవాచ ఓ ఇదే సత్యనారాయణ స్వామి గోవింద నిత్యశ్రేయస్తో నిత్యా శుభమంగళాన్ని భవంతు కర్పణాన్ని సమర్పయామి. హర హర మహాదేవ. మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణ ప్రార్థన నమస్కారం సమర్పయామి. మంత్రేణ క్రియాహీన భక్త్యం రమాధీత వేదవేంకట సత్యనారాయణ స్వామి దేవత సుప్రీత అంజనీర్మే నమః. సుప్రీత ప్రసన్నా వరదా భవతోత్తరే శుభకర్మ అంజలి నమస్తు. ఏ తత్ఫలం రమాధీత వేద వెంకట సత్యనారాయణ స్వామి దేవతార్పణ.